నమస్కారం 6 టీవీ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. బులెటిన్కి స్వాగతం. ఇక తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు అంబరాన్నంటాయి. చీకటి మంటలను పారదోలి జీవితంలో కొత్త వెలుగు కాంతులు విరజిమ్మే భోగి మంటలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఉదయం ప్రజలంతా భోగి మంటలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. భోగి మంటలు వేసి ప్రజలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ డ్యాన్సులతో అదరగొట్టారు అంబటి. బంజారా మహిళలతో హుషారుగా స్టెప్పులేశారు. బంజారా మహిళలతో కలిసి ఆయన డ్యాన్స్ చేశారు. దయచేసి అందరూ ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయ్యాయి. 3 రోజుల పాటు సాగే ఈ సంక్రాంతి వేడుకల్లో తొలి రోజు భోగి వేడుకలను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లె పట్టణాల్లో ప్రజలు వేకువజామునే లేచి భోగి మంటలు వేసుకుని వాటి చుట్టూ ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు. హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో ప్రజలు సంక్రాంతి శోభతో ఉట్టిపడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేశారు. ఇక నగరిలో మంత్రి రోజా నివాసంలో భోగి వేడుకలు జరుగుతున్నాయి. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. అంబటి రాంబాబు కోసం ప్రత్యేక సాంగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఒంగోలు లాయర్పేట సాయిబాబా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి సందడి చేశారు. అలాగే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కార్యాలయం వద్ద భోగి మంటలు వేసిన కార్యకర్తలు నెల్లూరులో మాజీ మంత్రి నారాయణ భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఇక తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్లో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంచు మోహన్ బాబు, విష్ణు, శివబాలాజీ పాల్గొన్నారు. ఇక పలు ప్రాంతాల్లోని భోగి సంబరాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్ సంతోష్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి వచ్చిందంటే చాలు చిన్న పెద్ద కుటుంబ సభ్యులంతా కూడా ఎక్కడైతే ఉన్నారు విదేశాల్లో, ఈవెన్ విదేశాల్లో ఉన్నా కూడా ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా కూడా అందరూ కూడా తన సొంత స్వగ్రహానికైతే చేరుకున్న పరిస్థితి అయితే తెలుగు ప్రజలకైతే ఇది చాలా గొప్పగా జరుపుకునే పండుగ. అందుకని ఎక్కడున్నా కూడా అంతా కూడా ఒక చోటకు చేరుతారు. అందుకని ఇప్పటికే పల్లెలంతా కూడా పండుగ శోభతో సంచరించుకొని చూస్తా ఉన్నాం. ఈ సంక్రాంతి వేడుకల్లో మొదటి రోజు ఉన్నటువంటి భోగి పండుగ అయితే ఇప్పటికే భోగి మంటలతో తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసి కుటుంబ సభ్యులంతా కూడా ఆ భోగి మంటల్లో అయితే ఆనందంగా పాల్గొని అయితే ఇటు డాన్సులు, నాట్యాలతో అయితే ఇప్పుడు ప్రతి పల్లెలో కూడా చాలా సంతోషకరమైనటువంటి ఆ వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే మంత్రులు కూడా ఇప్పటికే ప్రముఖ రాజకీయ నాయకులు అందరూ కూడా ఇప్పటికే భోగి మంటలు వేసి చాలా తన కుటుంబ సభ్యులతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇటు నగరంలో రోజా కానీ, రామచంద్రపురంలో ఇటు మంత్రి వేణుగోపాల చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ కానీ, ఇటు అంబటి రాంబాబు కానీ, ఇటు విజయవాడలో ఉన్నటువంటి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ, ఇది ఇలా ప్రముఖులంతా కూడా ఇప్పటికే భోగి మంటలు వేసి భోగి మంటల్లో తన కుటుంబ సభ్యులతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ చూస్తున్నాం. అది పెద్ద పండుగ అయినటువంటి ఈ యొక్క సంక్రాంతి పండుగకు వచ్చిందంటే చాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా గొప్ప పండుగ అయితే తెలుగు వారైతే భావిస్తారు. సాంప్రదాయాల మేళవింపుతో, హరిదాసుల కోలాహలంతో ఇటు నైట్ టైం కూడా అంటే పగలే కాకుండా తెల్లవారులు కూడా ఈ 3 రోజులు కూడా ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాల్లో యువకులకు వచ్చేసి క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు ఇప్పటికే ఆడుతా మాట ద్వారా క్రీడలు జరుగుతున్నాయి. ఈ క్రీడల ద్వారా కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే పల్లెలు అయితే కలకలాడుతూ చాలా ఆనందంగా అయితే ఇప్పటికే ప్రతి పల్లెలో కూడా ఉదయం నుంచి కూడా ఇటు గంగిరెద్దులు కానీ, ఇటు హరిదాసులు కానీ, ఇటు చూసుకుంటే భోగి మంటల్లో కూడా ఇప్పటికే భోగి మంటల్లో వేసినటువంటి అంటే ఏదైతే భోగి మంటల్లో ఆ వేడికి ఆ నీళ్లు కాచుకొని స్నానం చేయాలి, తెల్లవారుజామునే తలస్నానం చేస్తే అన్ని భోగభాగ్యాలు ఈ సంవత్సరం అంతా కలుగుతాయని చెప్పేసి కూడా తెలుగువారు ప్రత్యేకంగా నమ్మేటటువంటి పండుగ. ఇటువంటి పండుగను అయితే చాలా గొప్పగా జరుపుకుంటారు.
అందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాకుండా విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఈ పండుగ అయితే తన సొంత గ్రామాలకు వచ్చాక పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో చూస్తాం. అటువంటి గొప్ప పండుగ రోజున ఈ రోజు మొదటి రోజు అయితే చాలా గొప్పగా అయితే ఇప్పటికే ప్రారంభమైంది. ఇటు రాజకీయ నాయకులు అయితే ఈ యొక్క పండుగని కేవలం సంతోషకరంగా కాకుండా కూడా రాజకీయాలకు కూడా వాడుకున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ వేదిక అయినట్లయితే మనం ప్రధానంగా చెప్పాలి. సంతోష్. ఎస్ రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. అన్నా నువ్వు అటు సైడ్ వెళ్ళనా? నా అటు సైడ్ వెళ్ళండి.